డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జోసాకి సంబంధించిన రౌండ్ 5 అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. మరి రౌండ్ 5లో ఉన్న ఐఐటీస్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్ రౌండ్ 5 ఎండ్ అయిపోయింది. మళ్ళీ రౌండ్ 6 ఉందా లేదనేది సందేహం. ఇక దాన్ని పక్కన పెడితే మనము అసలు ఓవరాల్గా రౌండ్ 5లో మనకి ఈ వీడియోలో జస్ట్ ఐఐటీస్ కట్ ఆఫ్ ఎలాగుంది, మరి అదేవిధంగా ఎన్ఐటీ కట్ ఆఫ్ ఎలాగుంది, IIIT కట్ ఆఫ్ ఎలాగుందో చూద్దాం. తర్వాత జిఎఫ్టీ కట్, ఈ 4 కట్ ఆఫ్లు కేటగిరీ వైజ్ చూద్దామమ్మా. ఎంతమందికి సీసీఆబ్లో అవకాశం ఉంటుందో చూద్దాం. సీసీఆబ్లో ఏ బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ మరి సీసీఆబ్లో వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఓవరాల్గా ఐఐటీస్ ఎలా ఉండే, ఎన్ఐటీస్, IIIT, జిఎఫ్టీస్ కేటగిరీస్ వైజ్గా ఎంతవరకు కట్ అయ్యింది, ఎంతవరకు స్టూడెంట్స్ అయితే మరి నాకు తెలిసినంతవరకు ఐఐటీలో ఏదైనా స్టూడెంట్స్ తీసేసుకున్నారు. ఈవెన్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సు కూడా తీసుకున్నారు. మరి ఐఐటీలో ఏది వదల్లా ఒకసారి చూసేద్దాం. దాన్ని ఈ యొక్క మనకి దగ్గర డేటా ఉంది కదా, ఈ డేటాను ఉపయోగించి మొత్తం నేను ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగింది. కావాలంటే దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు అభ్యంతరం ఏం లేదు. నీట్గా మరి మీకు ఎవరికి సీసీఆబ్లో వచ్చే అవకాశం ఉందో దీన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సీసీఆబ్లో మరి సీటు వస్తాయా లేదా అనేది ఒక అంచనాకు మరి ఇక్కడ ఒకటి తయారు చేయడం జరిగింది. మరి ప్రిపేర్ చేస్తే మీకోసం స్టూడెంట్స్ జోసా మరి రౌండ్ 6 రౌండ్ 5 కట్ ఆఫ్ ఎలా ఉంది, ఓవరాల్గా ఐఐటీస్ కట్ ఆఫ్ ఎలా ఉందామో చూద్దాం. ఇక్కడ ఐఐటీస్ కట్ ఆఫ్ చూస్తే జనరల్ మరి ర్యాంక్ చూస్తే 16,868 ఉందమ్మ ర్యాంకు. 16,868కి స్టూడెంట్స్కి ఇక్కడ ధారవాడ కానీ ఇంటర్ డిసిప్లిన్ కోర్సులు జారటం జరిగింది. గర్ల్స్ 29,824కి వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐఐటీస్లోనే ఈ డిఫరెన్స్ చూసా. ఇక్కడ 16,000 ఎక్కడా, ఇక్కడ 29, దాదాపు డబల్. మరి గర్ల్స్కి చాలా ఛాన్స్ ఉంది ఐఐటీస్లో. మరి చాలా తక్కువ మార్క్స్ వచ్చిన ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందని మొత్తం నుంచి చెప్తూనే ఉంటాం మనం కూడా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 2,862 అమ్మ కట్ ఆఫ్. బాయ్స్ వచ్చేసరికి 2,862, మరి గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి 5,007 వరకు కట్ అయిపోయింది. చూడండి, డబల్ అవుతుంది ఇక్కడ. మరి ఓబీసీ ఎన్సీఎల్ చూసినట్టయితే స్టూడెంట్స్ మరి 6,372 ర్యాంకు, మరి ఐఐటి అడ్వాన్స్ ర్యాంకు. మరి ఇక్కడ చూసినట్టయితే 11,146 అసలు ఎంత డబల్ ఉందో చూడండి. ఇక్కడ ప్రతిదానికి డబల్ ఉంది. అయితే 16,000, 29,000, 2,800, 5,000, 6,372, 11,000 చిల్లరైంది. ఇక్కడ మాత్రం అందరూ మరి గర్ల్స్ స్టూడెంట్కి అడ్వాంటేజే, కానీ ఎస్సీ కేటగిరీలో మాత్రం బాయ్స్ గర్ల్స్ సమానంగా ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఇక్కడ కనపడాలి. అదేవిధంగా ఎస్టీలో కూడా బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా రన్ చేస్తున్నారు. ఇక్కడ చూసినప్పుడు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్కువగా ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి ఎక్కువ ఫెచ్చింగ్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇక ఎన్ఐటీస్, మనం ఎన్ఐటీ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని బట్టి ఒక అంచనాకు వస్తాం, మనం సీసీఆబ్లో సీటు వస్తుందా లేదా, అంటే మనం బోర్డర్లో ఉండామా లేదా అనేది ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి జనరల్ 68,753 ఉందమ్మా. మన దగ్గర 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా, 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటాలో 68,752 మరి కేటగిరీ ర్యాంకు, మరి గర్ల్స్లో 77,700. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఐఐటీస్లోనే ఈ బాయ్స్ గర్ల్స్ డిఫరెన్స్ ఎక్కువ కనపడుతుంది, కానీ మరి ఎన్ఐటీలో వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ లేదు. సపోజ్ ఈడబ్ల్యూఎస్ 10,482 ఉందనుకో, గర్ల్స్ 11,705, పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడతల్లా. ఒక డిఫరెన్స్ మాత్రం బాయ్స్ గర్ల్స్కి ఒక ఐఐటీలోనే మనం చూస్తున్నాం. ఓబీసీ ఎన్సీలు 22,897 నుంచి గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంక్ 28,734 వచ్చింది, 28,734. మరి ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే 10,478 వచ్చింది, 10,478, 11,635. పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఏ కేటగిరీ అయినా బాయ్స్ గర్ల్స్ సమానంగానే విన్ అయ్యారు. ఒక జనరల్లోనే 10,000 పెరిగింది, 68,000 నుంచి 77,000 పెరిగింది. మిగతాదంతా పెద్దగా పెరుగుదల కనబడలేదు. ఒక ఎస్టీ స్టూడెంట్స్ మరి 3,937 నుంచి 5,237 వరకు అయితే ఇది రావడం. ఇది ఓవరాల్ కట్ ఆఫ్ అమ్మ. ఇది రౌండ్ 5 వరకు కట్ ఆఫ్. మనం రౌండ్ 6 కూడా ఒకవేళ ఉంటే మంచిది. కొంతమంది లేదు సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, ఉంటే మంచిదే కదా, నాకేమీ ఇప్పుడు రౌండ్ 5 ఉండా నాకు నష్టం లేదు, రౌండ్ 6 ఉండా నాకు 6 ఉండా లేకపోయినా నాకైతే నష్టం లేదు. స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం లాస్ట్ ఇయర్ కూడా
ఇదే విధంగా పెట్టి రౌండ్ 6 పెడతాం జరిగింది. మరి దాని దృష్టిలో ఉంచుకుని నేను చెప్తున్నాను. మరి త్రిబుల్ ఐటీస్ మనకు త్రిబుల్ ఐటీస్ ఎన్ని ఉన్నాయమ్మా? త్రిబుల్ ఐటీస్ మనకి 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. 26 త్రిబుల్ ఐటీస్లో మరి జనరల్ స్టూడెంట్స్ 70,610 ఉన్నాయి. ఇక్కడ జనరల్గా ఈ మరి కేటగిరీ ర్యాంక్ 70,000, ఇది జనరల్ ర్యాంకు సిఆర్ఎల్. మరి గర్ల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఈ త్రిబుల్ ఐటీలో అంతమంది ఎక్కువ మంది కాంపిటీషన్ ఇక్కడ తగ్గింది. ఇక్కడ గర్ల్స్ కెపాసిటీ ఇక్కడ తగ్గింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా తగ్గింది. గర్ల్స్ ఎక్కువ మంది త్రిబుల్ ఐటీలో జారుతున్నారా లేదంటే ఇవి లాంగ్గా ఉండటం, మన ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయకపోవటం, లాంగ్గా ఉన్నాయి కదా, ఎక్కువ త్రిబుల్ ఐటీస్ కూడా కొన్ని అనుకూలంగా లేవు. ఎన్ఐటీస్ అయితే ఏదైనా జారుతున్నారు, కానీ ఇప్పుడు బాయ్స్ మరి 10,901, మరి గర్ల్స్ 10,182 తగ్గిపోయింది. ఇక్కడ చూసినట్టు ఓబీసీ ఎన్సీఎల్ మరి త్రిబుల్ ఐటీలు 24,780, మళ్ళీ గర్ల్స్ స్టూడెంట్స్ 25,597, అంటే కొంచెం పెరుగుతూ జరిగింది ఇక్కడ. మరి ఎస్సీ స్టూడెంట్స్ దీనిలో గర్ల్స్ తగ్గారు. ఇక్కడ 12,757 నుంచి 12,368 ఉంది ఎస్సీ స్టూడెంట్స్. మరి ఎస్టీ స్టూడెంట్స్ 6,403 నుంచి మరి ఇక్కడ తగ్గారు. గర్ల్స్ స్టూడెంట్స్ 6,279. ఇది మరి త్రిబుల్ ఐటీ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. ఎవరైనా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనకి జిఎఫ్టీస్ ఆల్మోస్ట్ ఆల్ జిఎఫ్టీస్, కొత్త జిఎఫ్టీస్ కూడా కలిపి మనకి 54 జిఎఫ్టీస్ ఉన్నాయి. ఈ 54 జిఎఫ్టీలో జనరల్ 132,404 బాయ్స్ కట్ ఆఫ్. మరి గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 127,483 అమ్మ. సిఆర్ఎల్ ర్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి, సిఆర్ఎల్ ర్యాంకు. మిగతా వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్ వచ్చి 10,901 బాయ్స్ జిఎఫ్టీ కట్ ఆఫ్. మరి గర్ల్స్ వచ్చి భారీగానే ఉంది, 17,136. మరి ఓబీసీ ఎన్సీఎల్ 45,434 కేటగిరీ ర్యాంకు. మరి గర్ల్స్ వచ్చి 44,010. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి భారీగా పెరుగుదల కనపడింది. తర్వాత జనరల్లో కూడా తగ్గింది, ఓబీసీ ఎన్సీలో కూడా తగ్గింది, కొంచెం తగ్గింది. మరి ఎస్సీ స్టూడెంట్స్ 18,699 అమ్మ, 18,699 బాయ్స్ కేటగిరీ ర్యాంక్ అయితే గర్ల్స్ 18,389 ర్యాంక్. అంటే ఈక్వల్ కొంచెం తక్కువదల కనపడుతుంది. ఎస్టీ స్టూడెంట్స్ 9,248, మనకి 54 జిఎఫ్టీస్ ఉన్నాయి కదా, 9,248. మరి గర్ల్స్ స్టూడెంట్స్ 8,794 అయితే కొంచెం ఓవరాల్గా తగ్గటం అయితే జరిగింది. ఇదమ్మా. దీన్ని బట్టి సీశాప్లో మీకు సీటు వస్తుందా లేదనేది ఒక అంచనాకైతే ప్రతి ఒక్కళ్ళు మనం రావచ్చు. సీశాప్లో ఈ బార్డర్లో ఉన్నారనుకోండి, ఈ బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి, సీశాప్లో మీకు అవకాశం ఉందా లేదా అనేది. మరి ఇక ఐఐటీస్ అయితే లేవు, దెర్ ఇస్ నో ఐఐటీస్. హ్యాపీగా వెళ్ళి ఐఐటీలో వచ్చిన స్టూడెంట్స్ అందరూ మీరు హ్యాపీగా సర్దుకోండి, బట్టలు గిట్టలు సర్దుకొని మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి అందరూ కూడా, నో ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్కి అయితే అనుకోని, ఒక స్టూడెంట్కి అయితే మరి ఈసారి లాస్ట్ మూమెంట్లో రౌండ్ 5లో ఐఐటి బిలాయ్ వచ్చిందంట. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయితే త్రిబుల్ ఐటీ కొట్టయాం నుంచి ఐఐటి బిలాయ్కి వెళ్ళిపోయాడు, చాలా హ్యాపీ. అలాంటి మిరాకిల్స్ కూడా జరుగుతాయి అనుకోండి. మరి అలాంటి విషయాలు మరి జిఎఫ్టీ మరి అదేవిధంగా జేఈ మెయిన్ 2027 ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా మరి స్టూడెంట్స్ని, మంచి టాపర్స్ని ఒక మోడల్గా తీసుకుని ప్రిపేర్ అయితే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఓవరాల్ కట్ ఆఫ్. కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి సీశాప్లో అవకాశం ఉందా లేదనేది కూడా మనము చూద్దాం. ఇది మన మెంటర్షిప్ త్వరలో సీశాప్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. దీనికి సంబంధించిన మెంటర్షిప్ ఫీజు అయితే ఇది జోసా ప్లస్ సీశాప్. జోసా అయిపోయింది, మరి దేనికైనా ఒకటి మీకు వాట్సాప్ నంబర్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది క్యూఆర్ కోడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఉంటే దానికి మెంటర్షిప్కి మరి పేమెంట్ చేసి మరి సర్వీస్ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి సీశాప్కి సంబంధించింది ఎవరైతే మరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. కేటగిరీని రెస్టోరేషన్ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషను 28 నుంచి రిజిస్ట్రేషన్. డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ మనకి 28వ తారీఖు ఏ వేకెన్సీస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు
ప్రతి ఒక్కరికి మరి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఆల్రెడీ జోసాలో మీరు సీటు వచ్చినా కానీ అక్కడ పేమెంట్ చేస్తే ఇక్కడ ఆ పేమెంట్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. జోసాలో పేమెంట్ కట్టని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సీసాబ్లో పేమెంట్ కట్టవలసి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 28 నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఈ విషయం అందరూ గమనించగలరు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.